నేను జీవితంలో చాలా సాధించాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నేను కన్న కలలు వ్యర్థమయ్యే రోజు వచ్చింది. నిన్నటి వరకు ఏదో ఒక జాబ్ సాధించాలని ఎంతగానో కృషి చేశాను. ఇంజనీరింగ్ ఆ పదం వింటేనే భయం పడుతుంది. నేను ఇంజనీరింగ్ చేశాను. కాలేజీ పూర్తి చేసుకుని బయటికి రాగానే ఐటీ బూమ్ పడిపోయిందంటూ జాబ్స్ లేవన్నారు. అయినా జాబ్ కోసం తిరగని ఆఫీస్ లేదు, తిరగని ప్లేస్ లేదు. చెప్పులతో పాటు కాళ్ళు అరిగిపోయేలా తిరిగాను. ఒకటో రెండో జాబ్స్ ఉంటే వాటికి ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. శాలరీల డబ్బు నెల ఇంటి నుంచి పంపిస్తున్నారు. పంపించే ఓపిక సహనం వారికున్న, ఇకపై తీసుకునే ఓపిక సహనం నాకు లేదు. ఈ సమాజంలో డబ్బు లేని, జాబ్ లేని మనిషిని పురుగు కంటే హీనంగా చూస్తారు. అందుకే మరలా ఐటీ బూమ్ స్టార్ట్ అయితే జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. మీ బ్యాచ్ వాళ్ళకి జాబ్ సూట్ అవ్వవు అని బయటికి నెట్టేశారు. కొన్ని కంపెనీలు ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఇలా ఎందుకు ఆలోచించరు? ఇకపై నేను ఫ్రెషర్ గాను, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గాను పనికిరాను. నాకు జాబ్ రాదని తెలుస్తుంది. అమ్మా నాన్న నన్ను క్షమించండి. మీ నుండి, ఈ సమాజం నుండి దూరంగా, అంటే మీకు అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. మరో జన్మ ఉంటే తప్పక మీ కొడుకులా పుట్టి మీ సేవలు చేసుకొని మీ రుణం తీర్చుకుంటాను. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని జాబ్ లేని పిరికితనం వలన వదులుకోవాల్సి వస్తుంది. మీరందరూ నన్ను క్షమించండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, అమ్మా. ఏరా నాన్న, ఎక్కడ ఉన్నావు? ఇంటికి వచ్చి ఒక్క క్షణం కూడా ఇంట్లో లేవు. పొలం పని మీద పక్క ఊరికి వెళ్ళిన మీ నాన్నగారు ఇంటికి వచ్చారు. నిన్ను చూడాలి అంటున్నారు. నాన్న, ఒక్కసారి ఇంటికి వచ్చిపోరా. ఒక్క క్షణం ఆలోచించు. నీకై జీవించే నీ తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం ఆలోచించు. నిన్ను ప్రేమించే నీ తోబుట్టోల గురించి ఒక్క క్షణం ఆలోచించు. నీతో నడిచిన నీ స్నేహితుడి గురించి ఒక్క క్షణం ఆలోచించు. నీలోని టాలెంట్ గురించి. కాలేజ్లో నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నా కెప్టెన్సీలో ఆడిన క్రికెట్ సిరీస్ విన్ అయ్యాము. ఇలా ఆలోచిస్తూ పోతుంటే నా ప్రాజెక్ట్ వర్క్లోని హార్డ్ వర్క్, నా కెప్టెన్సీలోని లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీ లేదని బాధపడడం కంటే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడంలోనే ఉంటుంది జీవితం. నేను ఎందుకు సొంతంగా కంపెనీ పెట్టకూడదు? పెట్టగలను, పెట్టి చూపిస్తాను ఈ సమాజానికి. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదూ. నా పేరు సాయి.